హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. ఈరోజు అయితే మనం వచ్చేసి దొన్ని బిర్యానీ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడైతే ముందు ఒక కప్పు మెంతి కూర అనమాట, అండ్ హాఫ్ కప్పు కొత్తిమీర అండ్ హాఫ్ కప్ పుదీనా, వీటిని ఇందాకైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసాం. అండ్ ఇక్కడ ఆనియన్ పెద్ద ముక్కలు, ఇక్కడ టమాటా కూడా, చీజ్ అండ్ ఈ మసాలా స్పైసెస్, దాల్చిన చెక్క, ఇవన్నీ, ఆయిల్, ఇంకా ఇది సోనా మసూరి రైస్. దీని బదులు మనం చిట్టు ముత్యాల రైస్ వాడాలి యాక్చువల్లీ, కానీ మా దగ్గర అవైలబిలిటీ లేక సోనా మసూరి రైస్ అయితే వాడుతున్నాము. అండ్ తర్వాత లాస్ట్లో హాఫ్ కేజీ చికెన్ అనమాట. యాక్చువల్లీ చికెన్ వచ్చేసి 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద రైస్ కుక్కర్, ఉడికిచ్చే కుక్కర్ని పెట్టాలన్నమాట. ఆయిల్ అయితే పోయాలన్నమాట, కొద్దిగా పోయింది. చట్నీ వేసుకోవాలన్నమాట, వేసి కొద్దిగా మిక్స్ చేయాలి ఆయిల్ పట్టేటట్టు. ఆయిల్ కొద్దిగా హీట్గా ఉండాలి. వెజ్జీస్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్ వేయాలి. కలర్ వచ్చేంత వరకు మనం వేడి చేయాలన్నమాట. అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద రైస్ కుక్కర్, ఉడికిచ్చే కుక్కర్ని పెట్టాలన్నమాట. ఆయిల్ అయితే పోయాలన్నమాట, కొద్దిగా పోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా వేసి అండ్ చిల్లీస్ కూడా వేసి కలపాలన్నమాట. ఇక్కడ మూత అయితే పెట్టి టమాటా కుక్ అయ్యేంత వరకు చూసేయాలి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇక్కడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఒక 2 స్పూన్స్ వేసి కలపాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. సో ఇక్కడైతే మనం ముందు మిక్సీ జార్ చేసుకున్న ఒక లీవ్స్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మిక్స్ చేయాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచాలన్నమాట. మీరు చూసేయచ్చు, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ అనేది మొత్తం యాడ్ చేసేయాలి. కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం హాఫ్ స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడైతే ఆల్ అయితే పైకి వచ్చిందనమాట. ఇప్పుడు నీట్గా కొద్దిగా కలపాలన్నమాట. చికెన్ అయితే చూడండి జ్యూసీగా కుక్ అయిందనమాట. వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ రైస్ వేసాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే వేయాలన్నమాట. 1 కప్పు, 2 కప్పు మిక్చర్లో వాటర్ కలిపేసి మిక్స్ చేసుకొని వేసేసాం. కావాలంటే మీరు 4th కప్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే చికెన్కి వేసాం. ఇప్పుడైతే మనం రైస్కి అయితే కొద్దిగా సాల్ట్ వేద్దాం. చూసుకొని వేసుకోండి. వేసి కొద్దిగా పట్టేటట్టు కలపాలి. ఇక్కడైతే సువాసన అయితే వస్తుంది, కన్నడలో చెప్పాను. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ఉంచిన రైస్ అయితే వేయబోతున్నాం. వేసి కలపాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద 10 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే అయిందనమాట. 5 minutes తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో వడ్డించుకోవచ్చు. గీ ఇష్టమైన వాళ్ళు గీ కొద్దిగా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే సర్వింగ్ ప్లేట్లో ఎంతో టేస్టీ అయిన దొన్ని బిర్యానీ అయితే సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ చేయబోతున్నాం దొన్ని బిర్యానీ అన్నమాట. సో టేస్ట్ చేద్దాం. సో చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన తమ్ముడి చెప్పండి టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. అండ్ ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.